తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. శర్మిల జగన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కొడుకు వెడ్డింగ్ కార్డు ఇచ్చిందండి. సో ఈ మీటింగ్ అనేది ఏపీ రాజకీయాల్లో ఎటువంటి మార్పు తీసుకొస్తుంది? అంటే మళ్ళీ అన్నకి దగ్గరైపోవడము అలాంటి ఏమైనా జరుగుతుండొచ్చా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరకుండా మళ్ళీ అన్న దగ్గరికి రావచ్చా? ఇదంతా అసలు చాలా ఓవర్గా ఊహించడం అనమాట. చెల్లె తన కొడుకు పెళ్ళికి అన్నను పిలవడానికని పోతుంది. నార్మల్గా ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. సరే, ఏపీ రాజకీయాల విషయంలో షర్మిల ఆల్రెడీ డిక్లేర్ చేశారు కదా, నేను కాంగ్రెస్ పార్టీతో పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీ టుడే, వర్కింగ్ ఫర్ సెక్యులరిజం, అది ఇది అని అంటున్నారు కదా. వాళ్ళు ఎక్కడో వాళ్ళు కాదు కదా, వాళ్ళు దే ఆర్ విత్ ఇన్ ది ఫ్యామిలీ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కూడా ఒక అపోహలకు లోనై ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్స్తో వేరే చోటుకు పోయి మళ్ళీ అదే పార్టీలో చేరుతున్నారు అని అన్నప్పుడు దానికి ఎక్కువగా రాజకీయంగా ఆలోచన చేయొద్దు, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఉన్న పళంగా కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అంత పెద్ద ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు లేదు. ఇట్ టేక్స్ టైం. కాకపోతే షర్మిల మేము ప్రొవైడ్ ఎన్ ఏబుల్ లీడర్షిప్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బట్ to expect that Sharmila will do miracles is rather, beyond the comprehension of anybody. It can't be believed like that. Second thing is, now we have come to a pause where we are trying to create sensation in every small thing. ఒక అన్నయ్యకి తమ చెల్లెలు పట్టుకుపోయి వెడ్డింగ్ కార్డ్ ఇస్తే ఆంధ్ర రాజకీయాలలో ఏదైనా గొప్ప సంఘటనలు జరుగుతాయా అదా ఇదంటే అది అర్థం లేనటువంటి ఆలోచన. అసలు ఆ యాంగిల్లో దాన్ని చూడాల్సిన అవసరం లేదు, దానికి అంత ప్రాధాన్యత లేదు. అంటే ఇప్పుడు ఒకప్పుడు, అంటే నేను ఈనాడులో పనిచేసిన అనుభవంతో చెప్తున్నాను, మా దగ్గర కాలం లెంత్ విడ్త్ కూడా డిసైడ్ చేయబడేది. అంటే ఒకవేళ అనాలోచితంగా కనుక ఒక అప్రధానమైనటువంటి అంశాన్ని ఎక్కువ కాలమ్స్లో రాస్తే, రిపోర్టర్ రాసినా కానీ ఎడిటింగ్లో కూడా నేను పనిచేసిన వాడు చెప్తున్నాను, రామోజీరావు గారు చాలా ఎక్సెప్షన్స్ తీసుకునేవాడు, నీకు విషయ ప్రాధాన్యత అర్థం కాదా అని. ఎందుకంటే ఈ కాలమ్స్ ఉంటాయి కదా, ఈ న్యూస్ పేపర్ కాలమ్స్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ప్రేషియస్. మనకు చాలా ప్రెసిషన్ ఉండాలి, చాలా దానికి ఎంత ప్రాధాన్యత ఉండాలో గంతే ప్రాధాన్యత ఇచ్చి వార్తల్ని మనం ప్రజాబాహుల్యంలోకి తీసుకుపోతే మన యొక్క ఎడిటింగ్ స్కిల్స్, మన యొక్క నాలెడ్జ్, మన కెపాసిటీ అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు అర్థం లేనటువంటి విషయం అంటే ఇప్పుడు 24/7 న్యూస్ ఛానల్స్ అయిన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఒక సెన్సేషనల్గా చేస్తున్నారు. దట్ మీటింగ్ హ్యాస్ నో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ వాట్స్ ఎవర్, అండ్ షర్మిల విల్ హ్యావ్ డెఫినెట్లీ ఏ రోల్ ఇన్ కాంగ్రెస్ in Andhra Pradesh is concerned. So, but her role may not make any miracles as such. So, we needs to observe how Sharmila moves in Andhra Pradesh. రానున్న కాలంలో జగన్ కి షర్మిల వల్ల ఏదైనా పక్కలో బల్లెంలాగా తయారయ్యే అవకాశం కనిపిస్తుందా సార్? పొరపాట్లు అట్లా జరగదమ్మా. జగన్ అంతా హీ ఈజ్ నాట్ ఎ నేవ్. అంటే ఈ రాజకీయ సోకాళ్ళు కురువృద్ధులు అని చెప్పుకునే వాళ్ళతో పోలిస్తే జగన్ చాలా క్యాలిక్యులేటెడ్గా పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు. ఇంకా కొంత అనాలోచితమైనటువంటి, అనవసరమైనటువంటి, లేకపోతే ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకున్న క్రెడిట్ సోకాళ్ళు మ్యాచ్యూర్డ్ రాజకీయ చాణక్యులు అనే వాళ్ళకి మనం ఆపాదించవచ్చు, కానీ జగన్కి ఆ రకమైన ఆలోచనలు ఆపాదించే అవకాశమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్, హీ హెస్ టేకెన్ సెవరల్ డెసిషన్స్ ఆన్ ఎమోషనల్ ప్లేన్. ఆయనకి ఇంకా అపరిపక్వత అనేది అట్రిబ్యూట్ చేయొచ్చు, ఆయన ఎమోషనల్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు తదనంతరం వాటిని అమలు చేయలేకపోయిన పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్, కన్వర్జన్ ఆఫ్ టీఆర్ఎస్ ఇంటూ బీఆర్ఎస్, ఇట్స్ అ వెరీ థాట్లెస్ అండ్ అ వెరీ యూజ్లెస్ స్టెప్ విచ్ హ్యాస్ నాట్ కాంట్రిబ్యూటెడ్ ఎనీవే ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బీఆర్ఎస్ ప్రాస్పెక్ట్స్ ఇన్ తెలంగాణ. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇట్ హ్యాస్ స్పాయిల్డ్ ది పొలిటికల్ ఛాన్సెస్ ఆఫ్ టీఆర్ఎస్. అంటే దోస్ పీపుల్ హూ వర్క్డ్ విత్ టీఆర్ఎస్, వాళ్ళే దే స్టార్టెడ్ డిసోసియేటింగ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ బీఆర్ఎస్. ఆ రకంగా చేసినారు. బట్ జగన్ అట్లా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఆంధ్రాలో కూడా జగన్ పరిపాలనా విధానం అనేది ప్రజలకు, లార్జర్ పబ్లిక్కి ఎంత యూస్ఫుల్గా ఉంది, ప్రజలు దాన్ని ఏ రకంగా పరిగణిస్తారనే దాని మీద ఆధారపడ్డ తప్ప ఈ కాకి గోళ్ళను బట్టి ప్రభుత్వంలో ఒక నిర్ణయాలు జరగదు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకోరమ్మా. ఇప్పుడు ఏదైతే పని కట్టుకొని జగన్ ప్రభుత్వం మీద అయితే విషపు ప్రచారాలు చేస్తున్నాయి కొన్ని ప్రచార మాధ్యమాలు, దీనివల్ల ఈ ప్రచార మాధ్యమాలను నమ్మే ఆంధ్ర ప్రజలు ఓటు వేస్తారని నేను అనుకోను. సరే, జగన్ పరిపాలనలో ఏమైనా లోటుపాట్లు అనుకోండి, అవినీతి జరిగిందనుకోండి, ప్రజల ధనాన్ని కొల్లగొట్టినారనుకోండి, లేదా ఇంకేమైనా అకృత్యాలు కనుక చేస్తే వైసీపీ నాయకులు,
వాళ్ళకు తప్పకుండా ప్రజలు శిక్ష ఇస్తారు. కానీ ఈ కాకిగోల బేసిస్ మీదనే ఆంధ్ర ఎన్నికలు జరుగుతాయంటే సమ్హౌ ఐఎమ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. యూ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్. జగన్ ఎక్కడ కూడా నోరు జారిన మాట కానీ, అంటే అనాలోచితంగా మాట్లాడి తర్వాత నన్ను పత్రికలు తప్పుగా అర్థం చేసుకున్నాయనో లేకపోతే ఇంకేదో రకంగానో డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. అతను ఏదున్నా ఆచితూచి పద్ధతి ప్రకారంగా ఏం చెప్పాలో గదే చెప్తున్నాడు, ఏం చేయాలో గదే చేస్తున్నాడు. చూడండి, ఒక రాజకీయ కురువృద్ధులైనటువంటి మాజీ ముఖ్యమంత్రిని అన్ని రోజులు జైల్లో పెట్టినాడు అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హిజ్ పొలిటికల్ అక్యుమెన్ అండ్ పొలిటికల్ మెచ్యూరిటీ. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని రకాల సానుభూతి పవనాలు వీయించినా, బలిమిటికి ఫ్యాన్లు పెట్టి పవనాలు తెచ్చినా కానీ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు. హీ హ్యాస్ టు బీ ఇన్ జైల్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ అండ్ హీ హ్యాస్ టు ఆన్సర్ ఆల్ ది క్వశ్చన్స్ రేజ్డ్ బై ది సిఐడి. సో దీన్ని బట్టి అర్థమైంది అంటే జగన్ తాను ఏది ఆలోచించినా ఒక పద్ధతి ప్రకారంగా ఒక సరళిలోనే పోతున్నాడు. ఆయన నడకలో రవ్వంతా కూడా తప్పుటడుగులు లేవు. చూసారు కదా మీరు, ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకంగా పోవాలో ఆ రకంగా పోతున్నారు. కొంతమంది మాజీలు అంటే ఎవరైతే దోస్ హూ కుడ్ నాట్ బెటర్ బెర్త్ ఆర్ బెటర్ ఇంపార్టెన్స్ ఇన్ వైసీపీ, ఆ మాజీ తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ అదే పార్టీకి నదీనాం సాగరోగతి అన్నట్టుగా మళ్ళీ వాళ్ళు పోయి టీడీపీలో చేరుతున్నారు తప్ప నిజంగా ఒక వాల్యూ ఉన్న లీడర్, ఒక కెపాసిటీ ఉన్న లీడర్, అంటే ప్రజాభిప్రాయాన్ని వైసీపీకి వ్యతిరేకంగా మరల్చగలిగిన సత్తా సామర్థ్యం ఉన్నటువంటి లీడర్లు ఎవరు ఇప్పుడు వాళ్ళ టీడీపీలో చేరట్లేదు. అన్నీ తాగి పారేసిన బీడీలే తప్ప ఒక్కటన్నా ప్రాధాన్యత గల వ్యక్తి చేరిన సందర్భాలు లేవు. కాబట్టి జగన్ తర్వాత షర్మిలతో మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి రాజకీయమైనటువంటి ఉద్దేశాలు కట్టబెట్టడం నా దృష్టిలో సమంజసమైనది కాదు. దానివల్ల ఒరిగే ప్రయోజనం ఎవరికేం లేదు.